మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. రాజశేఖర్, నాకేం అర్థం కావట్లేదురా. రే, కొంచెం మైండ్ పెట్రా, అర్థమవుతుంది. ఏవోరా, దుర్గ దగ్గర నుంచి 5 కోట్లు చెక్ తీసుకుని దాని ద్వారక పేరు మీద ఆర్టీజీఎస్ చేశావు. వాడేమన్నా అడిగాడని నిన్ను 5 కోట్లు కావాలని, లేదంటే నువ్వే కన్న కొడుకుని ప్రేమ చావక? మహేంద్ర, నువ్వు సరిగ్గా ఆలోచించు. నేనా ద్వారకా అకౌంట్లోకి ఆ డబ్బు వేసింది? చెక్ ఇచ్చింది ఎవరు? దుర్గా. చెక్ కింద ఎవరి సంతకం ఉంది? జానకిది. చెక్కు ఎవరి పేరు మీదకి వెళ్ళింది? ద్వారక. అంటే రై, ఇన్ని రోజులు దుర్గా ₹1 కంపెనీ అకౌంట్లోంచి డబ్బు తీసి తనకి గాని తన వాళ్ల కోసం గాని ఖర్చు పెట్టినట్టు సాక్ష్యం ఉందా? లేదు. సో డబ్బు కోసమే దుర్గా ఆ జానకిని కిడ్నాప్ చేసింది. జానకి ప్లేస్లోకి వచ్చి జానకిలా ఫోర్జరీ సంతకాలు చేసి 5 కోట్లు తన కొడుకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసింది అని నువ్వు దుర్గ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. ఎస్, ఇస్తాను. దెబ్బకు దుర్గ దొరికిపోతుంది. రేయ్, ఒక్క దెబ్బకి 1 పిట్ట పడితే గ్రేటా, లేదా 2 పిట్టలు పడితే గ్రేటా? 2 పిట్టల? ఎవరా 2 పిట్ట? ఇంకెవర్రా? నా బ్లడ్, నా DNA ఎక్స్టెన్షన్. ఎవరు? ద్వారకనా? నువ్వు కంప్లైంట్ ఇవ్వకముందే నేను వెళ్ళి ఇంకో కేసు పెడతాను. ఎక్కడో తెలుసా? యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే ఏసీబీలో. ఏమని? ద్వారక అనే సిఐ నా మీద ఏదో కేసు పెట్టి నా పెరోల్ క్యాన్సిల్ చేయిస్తానని నన్ను బెదిరించి 5 కోట్లు లంచం అడిగాడు. నా దగ్గర అంత డబ్బు లేక నా మాజీ భార్యని అడుక్కున్నాను. ఆమె ప్రస్తుతం HR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి యజమాని జానకి గారిలా నటిస్తుంది కాబట్టి నాకు డబ్బు అరేంజ్ చేయగలదనే నమ్మకంతో నేను అడిగాను. ఆవిడ సిఐ ద్వారక పేరుతో డైరెక్ట్ గా ఓ చెక్ ఇచ్చి నాతో ద్వారక గారి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించారు. ఇందులో ఉన్న అతిపెద్ద దుర్మార్గం ఏంటంటే ఆ సిఐ ద్వారక ఎవరో కాదు, నా కన్న కొడుకే. నాకు నా మాజీ భార్య దుర్గకి పుట్టిన కొడుకు. చెక్కు వేశాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి నన్ను అడ్డం పెట్టుకొని 5 కోట్లు HR ఇండస్ట్రీస్ నుంచి కొట్టేశారని. అంతే సార్. ఆహా, ఏం బ్రెయిన్ రన్ ఇది! సూపర్. అప్పుడు ఏసీబీ వాళ్ళొచ్చి ఆ ద్వారక అకౌంట్ చెక్ చేసి అటు ద్వారకని ఇటు దుర్గని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఏ జాబ్ ని అడ్డం పెట్టుకుని నా బ్లడ్ గార్డు నన్ను అరెస్ట్ చేశాడో ఆ జాబ్ నుంచి వాణ్ణి ఊస్టింగ్ చేయించేసి అదే జాబ్ ఉన్న ఇంకో సిఐతో వాణ్ణి అరెస్ట్ చేయించేస్తా. అప్పుడు దుర్గను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా? చేస్తారు. అక్కడ జరిగిన నేరంలో నిజమేంటో ప్రూవ్ అవ్వాలంటే ముందు A1 గా ద్వారకాని, ఆ తర్వాత A2 గా దుర్గాని ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తా. ద్వారకకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దుర్గ చెప్పలేదు. అప్పుడు ఏసీబీ వాళ్ళకి ఏం చెప్పాలో ద్వారకాకి అర్థం కాదు. అప్పుడు ఆ ద్వారకా గాడికి శిక్ష పడుతుంది. అంత ఈజీగా శిక్ష పడుతుందా? పడుతుందిరా. వాడేం పెద్ద పొలిటీషియన్ కాదు కదా, ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగడానికి. చిన్న పిల్ల చేపగాడు, చక్కుమని వలకి చిక్కేస్తాడు. ఆ తర్వాత దుర్గవద్దు జానకి ప్లేస్లోకి దుర్గ వచ్చిందని పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఎలారా? జానకి వాళ్ళకి దొరికితేనే కదా దుర్గ జానకి ప్లేస్లోకి వచ్చిందని ప్రూవ్ అవుతుంది. రేయ్, దొరుకుతుందిరా. అవునా? దొరుకుతుంది. కానీ జానకి నిజం చెప్పేస్తుందిగా? చెప్పదుగా. చెప్పనివ్వనుగా. ఎలారా? చెప్తారా. ముందు మనం ఏసీబీ వాళ్ళకి ద్వారక మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆస్తి బిజినెస్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు దుర్గ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అప్పో
చాలా పనులున్నాయి. పదరా ఫ్రెండు, పద, బండి తీరా. అవంతి చెప్పమ్మా. అత్తయ్య, ఒక గుడ్ న్యూస్ అత్తయ్య, చాలా మంచి న్యూస్. ఏంటది? ద్వారకకి ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది. అవునవంతి, ఇందాకే ద్వారక ఇక్కడికొచ్చాడు. నాకు ఈ విషయం చెప్పి వెళ్ళాడు. ఓహో, అంటే ముందు నీ దగ్గరకొచ్చాడా? ఉమ్. ఆ న్యూస్ తెలియగానే డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తున్నట్టు చెప్పాడు. ఆ, అంతేలే, ఎంతైనా నీ కొడుక్కి పెళ్ళాం కంటే తల్లే ఎక్కువలే. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? వాడు ముందు నాకు చెప్పాడనా, నీకు ముందు చెప్పలేదనా? ఆ, ఎప్పుడు నా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు నీ కొడుకు. నేను కూడా నీ అంత ప్రేమ చూపించట్లేదా ఏంటి అని నా ఫీలింగ్. అవంతి, ప్రపంచంలో తల్లి ప్రేమ ఒక తల్లి మాత్రమే ఇవ్వగలరు. రేపు నీకు పిల్లలు పుడితే అప్పుడు మొగుడు మీద నీకున్న ప్రేమకి, పిల్లల మీదున్న ప్రేమకి చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది. సర్లే. ఆ, ఇంతకు నేనెందుకు ఫోన్ చేశానంటే, ఆల్రెడీ చెప్పేశావు కదా. ఆ ఉండత్తయ్యా, నన్ను చెప్పనివ్వు. నేనొద్దంటే మానేస్తావా? చెప్పు. రేపు ద్వారక పుట్టినరోజు కూడా వచ్చింది. అవును, అయితే బర్త్డే రోజే ప్రమోషన్ కూడా వచ్చిందని ద్వారకా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ పార్టీ ఇవ్వమని అడుగుతున్నారత్తయ్యా. పార్టీనా? నాకు అలాగే అనిపించింది అత్తయ్యా. జానకి అత్తయ్య గురించి ఆచూకే తెలియలేదు. వాళ్ళ అత్తయ్యని ఎక్కడ దాచారో తెలీదు. ఇంత బాధలో బర్త్డే పార్టీ అంటే మన బాధ బయట వాళ్ళకి చెప్పుకోలేనిది, అందరికీ అక్కర్లేంది. బయట అందరికీ ద్వారక ప్రమోషన్ వల్ల మనం చాలా సంతోషంగా ఉన్నామనిపిస్తుంది. లోపల ఎలా ఉన్నామో ఎవరికీ తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ అంటే చాలా గౌరవప్రదమైన పండగ లాంటిది. అందుకే ప్రమోషన్ రావడాన్ని వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం పార్టీ ఇవ్వు అనడం తప్పవుతుంది. మన బాధల్ని, మన ఇబ్బందుల్ని పక్కన పెట్టైనా ఇది జరిపించి తీరాలి. అదీగాక సీఐలకి ఏసీపీగా ప్రమోషన్ రావడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. ఎంతో ట్రాక్ రికార్డ్ ఉంటేనే గాని ఈ ప్రమోషన్ ఇవ్వరు. ఏసీపీ అవ్వాలనేది వాడి రెండో కల. పోలీస్ అవ్వాలనే వాడి మొదటి కలని తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆ రెండో కల కూడా నెరవేరిపోయింది. వాడికి పూర్తి సంతోషాన్ని ఇద్దాం అవంతి. అలాగే అత్తయ్యా. ద్వారకకి ఫోన్ చేసి చెప్పు, అమ్మొస్తోంది, నీ ప్రమోషన్ పార్టీ, బర్త్డే పార్టీ కలిపి చేస్తుంది అని చెప్పు. ఓకే అత్తయ్యా. సరే, ఉంటానవంతి, బాయ్. దుర్గా, రాజశేఖర్ వేసిన ప్లాన్లో మన కొడుకు ఇరుక్కున్నాడు. నువ్వు వాటికి పుట్టినరోజు పార్టీ, ప్రమోషన్ పార్టీ ఇస్తావా? వాడికి ప్రమోషన్ వచ్చిందా? ఏసీపీ అయ్యాడా? సిఐగా ఉన్నప్పుడే నన్ను అరెస్ట్ చేశాడు. ఏసీపీ అయ్యాక ఏం చేస్తాడు? రోడ్ల మీద పరుగులు తీస్తాడా? నేను వాడికి అంత సీన్ ఇవ్వట్లేదు, అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. వాడికి ప్రమోషన్ లెటర్ తీసుకున్న ఆనందం కూడా నేను మిగిల్చను. వాడి సిన్సియారిటీకి, వాడి డెడికేషన్కి డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఇస్తే నేను డిమోషన్ ఇస్తాను. రేపు నీకు నేను పెద్ద సినిమా చూపిస్తాను. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? రేయ్, అవినీతి పరులు చివరికి ఇక్కడికే కదా వచ్చేది. రేయ్, అంటే మనం కాదురా, మనం మంచోళ్ళం.
మనం చేసే అవినీతి అధికారుల దాకా చేరదు. ఇక్కడ దొరికినోడు మాత్రమే దొంగ, దొరకనివాడు దొర. దొరికిన వాడి మీద దొరకనివాడు కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికొస్తాడు. దొరికినవాడు ఇంట్రాగేషన్ ఫేస్ చేయడానికి ఇక్కడికొస్తాడు. ఇక్కడికి ఎవరు ఇంట్రాగేషన్కి వస్తే ఆ దుర్గ బాధపడుతుందో, బలహీనపడుతుందో నాకు బాగా తెలుసు మహేంద్ర. బలహీనపడ్డ దుర్గని ఎలా చచ్చిన పాములా మార్చొచ్చో కూడా నాకు బాగా తెలుసు. పద, దుర్గని బలహీనం చేసేద్దాం. దుర్గని మడిచిపెట్టేద్దాం. పద పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్, నా పేరు రాజశేఖర్. వీడు నా ఫ్రెండ్ మహేంద్ర. నేను మర్డర్ అటెంప్ట్ కేసులో లైఫ్ టైం శిక్ష పడి జైల్లో ఉండి పెరోల్ మీద బయటకు వచ్చిన వాడిని సార్. ఎవరైనా ఓ పర్సన్ నేనేదైనా చిన్న నేరం చేశానని కంప్లైంట్ చేస్తే ఆ నేరం ప్రూవ్ అయితే చాలు, వెంటనే నా పెరోల్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఏ నేరం చేయకుండా ఎవరు ప్రూవ్ చేయగలరు? ఓ పోలీస్ ఆఫీసర్. వాట్? అవును సార్. ఓ పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ నన్ను బెదిరించాడు. నేను అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే నీ మీద ఓ లేడీని కిడ్నాప్ చేసేవని కేసు పెట్టి నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తానని బెదిరించాడు. ఎవరా పోలీస్ ఆఫీసర్? సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారకా. అవును సార్, అతనే నన్ను బెదిరించాడు, టెన్షన్ పెడుతున్నాడు. సార్, అతను పెట్టే టెన్షన్ భరించలేక నేను అతనికి లంచం కూడా ఇచ్చాను సార్. వాట్? లంచం కూడా ఇచ్చేసావా? అవును సార్, నిజం. నిజంగానే వీడు లంచం ఇచ్చాడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షి. ఎంత లంచం ఇచ్చారు? 5 కోట్లు సార్. అవునా? మై గాడ్, 5 కోట్ల? అవును సార్, 5 కోట్లు వైట్ మనీని బ్యాంక్ ద్వారా అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఇదిగోండి నేను వేసిన చెక్కు, దాని కౌంటర్ ఫైల్. ఇదిగోండి. ఇంత మనీ మీకెక్కడిది? నేను ఇండస్ట్రియలిస్ట్, గ్రేట్ బిజినెస్ ఉమెన్ సువర్ణ గారి భర్తను. ఓకే, అసలు ద్వారక మిమ్మల్ని నిజంగానే బెదిరించాడనడానికి ప్రూఫ్ ఏమిటి? ఏమో, మీరే కావాలని అతని మీద ఏదైనా కోపం పెట్టుకుని అంత అమౌంట్ అతని అకౌంట్లో వేసేసి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారని నేనెందుకు అనుకోకూడదు? ప్రూఫా? రే, ఇదేంట్రా అంత అమౌంట్ చెక్ వేసావు, అది చాలు ద్వారకను పట్టించడానికి అన్నావు. మనకి వాళ్ళ బాధ లేకుండా ప్రూఫ్ ఉందన్నావు. మరి ఇదేంట్రా? నువ్వు ఊరుకో. అది కాదురా, మనం ఒకసారి బయటికి వెళ్ళి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుని వచ్చి కంప్లైంట్ ఇద్దాం. ఏంట్రా నీ కంగారు? నువ్వు ఆకు. ఏంట్రా ఆగేది? దీంట్లో ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంటే రే, నేను చూపిస్తాను కదా, నువ్వు ఆకు. జానకిని కిడ్నాప్ చేశావని కేసు పెట్టి నిన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టి నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. నిన్ను పర్మనెంట్ గా లోపలుండేలా చేస్తాను. నువ్వింకా ఎప్పటికీ బయటికి రాలేవు రాజశేఖర్. చూసారా సార్ ఎలా వాడు కనిపెట్టి బెదిరించాడు? ఏదో లక్కీగా నా పనోడు ఆ చిన్న వీడియో పెట్టి తీయటం వల్ల ఆ సీఐ ఎలాంటి వాడో అందరికీ నిరూపించగలిగాను. లేదంటే నిజంగా మీరన్నట్టే నేనే అతన్ని బెదిరించడానికి ఈ డ్రామా ఆడినట్టు అయిపోయేది. ఎవరా జానకమ్మ? అదే సార్, నాకు తెలియట్లేదు. ఆవిడ ఎవరో ఏంటో తెలియదు. ఒకవేళ నిజంగా ఆ పేరుతో ఉన్న లేడీని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో.
అది సాల్వ్ చేయలేక ఆ కేసుని నా మీద వేసేస్తే అటు డ్యూటీలో ప్రమోషన్ లాభం, ఇటు పర్సనల్ గా 5 కోట్లు లాభం. అందుకే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నాడు. సార్, నేను ఇంతకు ముందు కూడా నేనెవరి మీద మర్డర్ చేయలేదు సార్. నన్ను చాలా ప్లాన్ గా ఇందులో ఇరికించాడు సార్. అప్పుడు కూడా సిఐ ద్వారకానే నన్ను ఇరికించి అరెస్ట్ చేశాడు. ఇప్పుడు నేను ఎంతో కష్టపడి పనిచేసి మంచితనంతో జైలు అధికారులను మెప్పిస్తే కోర్టు నాకు పెరోల్ ఇచ్చింది సార్. నేనిప్పుడు అంత కష్టపడి బయటకొచ్చింది నా భార్య కొడుకుతో సంతోషంగా గడపాలని, నా వల్ల ఈ సొసైటీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని, మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండాలని. అంతేగాని దిక్కులేని మనిషిలా జైల్లో మగ్గడానికి కాదు సార్. సార్, నిజానికి నాకు జైలన్నా పోలీసులన్నా చాలా భయం సార్. ఓకే, మీరు ఓ కంప్లైంట్ రాసివ్వండి. ఈ రోజే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసి ద్వారకని అరెస్ట్ చేస్తాం. అలాగే సార్. నరసింహ, థ్యాంక్ యూ సార్. అతన్ని అరెస్ట్ చేశాక మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి వస్తాను సార్. ఉంటాను సార్. ఒరే ఫ్రెండు, నువ్వు మామూలుడు కాదురా. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్ట్ చేసావురా. అవును, ఆ వీడియో మొన్న ఆ అమ్మ కొడుకులిద్దరూ నన్ను పట్టుకోవాలని నా డెన్కొచ్చారు కదా, అక్కడ సీసీ కెమెరాస్ రికార్డ్ అయిన ఫుటేజ్ లోంచి ఓ చిన్న బిట్ కట్ చేసి తీసుకొచ్చాను. ఓ సూపర్ రా. నీకు బెస్ట్ ఎడిటర్ అవార్డు ఇవ్వాలి. అన్నట్టు ఈ కేసులో దుర్గను కూడా ఇరికిస్తానన్నావు కదా. అది ఇప్పుడే కాదురా. ముందు ఆ దుర్గ కొడుకు గురించి ఏడవాలి, తర్వాత కోడలు గురించి ఏడవాలి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరి గురించి ఏడవాలి, ఆ తర్వాతే తన గురించి తను ఏడవాలి. ఎస్, ఇక ఆ దుర్గ కొడుకు ఉండబోయేది స్టేషన్లో కాదు, జైల్లో. దుర్గనేది తుడిచిపెట్టుకుపోవాలి. పదరా వెళ్దాం. అవంతి, అత్తయ్యా, ఎన్ని రోజులకొచ్చావు అత్తయ్యా? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? అరే అవంతి, ఏంటిది? ఎన్ని రోజులైంది నువ్వు ఇంటికొచ్చి? నిన్ను చూసి ఎన్ని రోజులైంది అత్తయ్యా? వదినా, ఏంటిది చిన్నపిల్లలా? నీకు తెలీదు సౌందర్య, అమ్మ దూరమైన బాధ నీలో ఎంతున్నా అత్తయ్య వల్ల అది బర్స్ట్ అవ్వకుండా అగ్ని పర్వతం మీద మంచు కురిసినట్టు అయిపోతూ వచ్చింది. కాని నా పరిస్థితి, నాకమ్మైనా అత్తైనా ఏదైనా అన్ని అత్తయ్యే. నాలో కలిగే ప్రతి చిన్న విషయాన్ని అత్తయ్యకే చెప్పుకుంటాను. అలాంటిది అత్తయ్యని ఇన్ని రోజులు చూడకుండా అది ఈ ఊళ్ళోనే ఉండి నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అంతా సెట్ అయిందనుకున్న టైంకి ఆ రాజశేఖర్ వచ్చి ఇంట్లో ఊడిపడ్డాడు. అతనొచ్చి అమ్మని కిడ్నాప్ చేసి మొత్తం అంతా తలకిందులుగా చేసేశాడు. లేదంటే ఈ పాటిగా అక్కడ పరిస్థితి మొత్తం సెట్ చేసేసి పెద్దమ్మ ఇక్కడికి వచ్చేసి ఉండేది. అబ్బా సౌందర్య,
ఎవరు ఎంత బాధపడినా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు జరుగుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి. చూసావా మావయ్య, నాకు ఇద్దరు కోడలు ఒకటే అని చెప్తుంది ఈవిడగారు. కానీ కడుపుతో ఉన్నదాన్ని చూడ్డానికి ఒక్కరోజు కూడా రాలేదు. ఇప్పుడు కొడుకు పుట్టినరోజు కోసం మాత్రం వచ్చేసింది. కనీసం ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చి కడుపుతో ఉన్నదాన్ని పలకరించడం పరామర్శించడం లేదు. కోడల్ని పట్టుకుని ఓదార్స్తోంది. కన్ఫర్మ్ గా నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. తను ప్రెగ్నెన్సీ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. పరామర్శిస్తా నక్షత్ర. అక్కడ ఇంటి విషయాలన్నీ సెట్ చేశాక ఇక్కడికి వచ్చేస్తాను కదా. అప్పుడు పలకరింపులు పరామర్శించడాలే కాదు, అప్పుడన్నీ నేనే దగ్గరుండి సెట్ చేస్తాను. మిస్టర్ ద్వారకా పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడని మా కంప్లైంట్ వచ్చింది సార్. అందుకే ద్వారకని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? నా కొడుకు ప్రాణం పోయినా అలాంటి పని చేయడు సార్. అసలు వాడికి లంచం అన్న మాట నచ్చదు సార్. అందుకే గిఫ్ట్ అనే మాటను వాడతారనుకుంటా.